త్రిపురపు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చామన్నమాట ఇప్పుడే మనము. సో యాక్చువల్లీ ఇదైతే కరెక్ట్ సీజన్ కాదు, రెయినీ సీజన్ తర్వాత కానీ రెయినీ సీజన్లో కానీ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ ఇక్కడ. నేను యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూశాను, బట్ ఇప్పుడైతే కొంచెం వాటర్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడే రీచ్ అయిపోయాను. ఒకసారి విజువల్స్ అయితే వెళ్ళి చూసేసిరండి. పొద్దున్నుంచేమో ఫుల్ చెమటతోటి చచ్చిపోయి ఇక్కడికి వచ్చి మంచి ప్రశాంతంగా వాటర్ ఫాల్స్లో దగ్గర 2 గంటల సేపు వాటర్ ఫాల్స్లో ఉండి మంచి ప్రశాంతంగా మసాజ్ లాగా అయిపోయింది అనమాట. వాటర్ ఫాల్స్ పైనుంచి పడితే కింద ఉంటే అసలు బాడీ మొత్తం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది. అండ్ చూస్తూ ఉంటే ఇప్పుడే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు ఏం అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్ ఏంటనేది ఇక్కడ. అస్సలు ప్రొడక్ట్ చేయలేకపోతున్నా వెదర్ని అయితే. కంప్లీట్ మార్నింగ్ అయితే అసలు మార్నింగ్ స్నానం చేసి వచ్చినాను. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చే వరకు అసలు కంప్లీట్ స్నానం చేసేసిన ఇక్కడ మొత్తం చెమటతోనే కంప్లీట్గా. అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్లో ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ ఇది. టెంపుల్కి వెళ్ళాలి, పక్కన ఒక టెంపుల్ ఉందన్నమాట ఇక్కడనే. సో ఆ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను, బట్ వర్షం పడుతుంది ఇప్పుడు. సో ఆగాల్సి వస్తుంది కాసేపు. వర్షం తగ్గిన తర్వాత చూద్దాం, బయలుదేరదాం. ఇక మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ ఉండే కదా, సడన్గా చిన్న వర్షం పడేసరికి హ్యూమిడిటీ అయితే బీభత్సంగా అయిపోయింది. హ్యూమిడిటీ చాలా హీట్ జనరేట్ అవుతుంది మళ్ళీ. చూడాలి ఇంకేమైతే. సో ఫైనలీ కంప్లీట్. ఈ వర్షం అయితే మనల్ని వదిలేట్టుగా లేదు. నైట్ ఇక్కడే స్టే చేద్దాం. ఇక వేరే ఆప్షన్ లేదు. నైట్ ఇక్కడే స్టే చేసుకుని రేపు మార్నింగ్ ఏంటో ప్లాన్ చేద్దాం ఇక. అండ్ ఇక్కడ మీకు 365 days వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటాయంట. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక వాటర్ది డ్యామ్ ఉంటుందంట. సో అక్కడ డ్యామ్ నుంచి కంటిన్యూ వాటర్ వస్తూనే ఉంటాయంట. సో దట్స్ ద మ్యాటర్. చలో రైట్, ఫైనల్లీ మొత్తానికి అయితే త్రిపురపు వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తాను అనమాట. అట్లే పడుకొని ఉండే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నియరెస్ట్ ఒక 8 kilometers దగ్గరలో నెట్టా రాక్స్ అని చెప్పేసి ఒకటి ఉందంట డెస్టినేషన్. సో లోకల్స్ని కనుక్కున్నాను, లోకల్స్ సజెస్ట్ చేస్తారనమాట. గూగుల్లో కూడా చెక్ చేస్తాను, బాగుంది. రోడ్డు మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉన్నట్టుంది. రోడ్డు కొంచెం కంప్లీట్ గ్రీనరీ ఉన్నట్టుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము వెళ్ళేసి. సో ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కోస్టల్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చామన్నమాట. అరౌండ్ 30-35 kilometers లోపల ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి. లైక్ త్రిపుర వాటర్ ఫాల్స్కి వచ్చాము కదా. నెట్టో రాక్స్ కూడా పక్కనే ఉంది. అది చూసుకుని అటు నుంచి మళ్ళీ టువర్డ్స్ కేరళకి ఎంట్రీ అయిపోయి కోస్టల్ సైడ్ వెళ్దాం అనమాట మళ్ళీ. సో మనం కొంచెం జస్ట్ కోస్టల్ రోడ్లోంచి లోపలికి వచ్చేసి 2 places చూసుకొని మళ్ళీ కోస్టల్కి వెళ్తున్నాం అనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడైతే ఇది చూసుకొని నెట్టో రాక్స్ చూసుకున్న తర్వాత అటు నుంచి కోస్టల్ రోడ్లో ఏమొస్తుందో చూసుకొని డెస్టినేషన్కి అక్కడ ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గో టు నెట్టో రాక్స్. అండ్ ఆల్సో వంట చేయడానికి కూరగాయలు కూడా అయిపోయాయి అనమాట. ఫస్ట్ వెళ్ళి చూస్తున్నాం రోడ్ పైన ఎక్కడన్నా కూరగాయలు కనిపిస్తే అక్కడ ఆగేసి కూరగాయలు కొనేసి వంట చేసుకోవాలి కదా. సో వంట కూడా చేసుకోవాలి. ఒక మంచి స్పాట్ చూసుకొని వంట చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత బయలుదేరిపోదాం ఇక ఇక్కడ నుంచి.
అసలు అయితే ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, కానీ అసలు బట్ తప్పదు. రోడ్డు పైన ఉందన్నమాట వెహికల్, మనం రిస్క్ తీసుకోవద్దు ఎందుకు అన్నట్టు బయలుదేరుతున్నాను. బట్ సచ్ ఎ లవ్లీ లవ్లీ లొకేషన్ అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. మార్నింగ్ మార్నింగ్ అసలు గుడ్ అంటే గుడ్ వైబ్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. చాలా సేపు స్పెండ్ చేయాలని ఉంది, బట్ రోడ్ చాలా చిన్నగా ఉందన్నమాట. ఇది పార్కింగ్ చేయడానికి కూడా అవైలబిలిటీ లేదు. సో దట్స్ ద రీజన్ మనం స్టార్ట్ అవ్వాల్సిందే. సో మనకి తిరుపరపు వాటర్ ఫాల్స్ వచ్చేసి తమిళనాడు కేరళ బార్డర్ అనమాట. సో మనం నెక్స్ట్ కేరళకి ఎంట్రీ అవ్వబోతున్నాము. సో ఫస్ట్ డెస్టినేషన్ కేరళలో వచ్చేసి మనకి ఇక్కడ నుంచి హజ్మల్ అని చెప్పేసి టెంపుల్ ఉంది పక్కనే. సో ఆ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను అనమాట. ఆ టెంపుల్ వరకు వెళ్ళిపోయి టెంపుల్ దర్శనం చేసుకుని అటు నుంచి టువర్డ్స్ కంప్లీట్ బార్డర్లో కేరళ కంప్లీట్గా ఇంకా స్ట్రెయిట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో కేరళ మనకి పొడవుగా ఉంటుందన్నమాట, లైక్ కోస్టల్ ఏరియాల్లో. సో ఆ కోస్టల్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దట్స్ ద ప్లాన్. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే హజ్మాలకి వెళ్ళిపోదాం. నో ప్లాన్స్, ఎక్కువ అయితే ప్లాన్స్ ఏం లేవు. సో ముందు ప్లాన్ చేస్తే మ్యాక్సిమం అవ్వవు, అందుకే మనం గో విత్ ఫ్లో అంతే. జస్ట్ గో టు అవర్ డెస్టినేషన్, దట్స్ ఇట్. సో ఇక్కడ కూరగాయల షాప్ కనిపించింది అనమాట. వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చేద్దాం. సో ఫైనల్ ఇక్కడైతే ఆపేస్తాను. వంట చేసుకున్నాం ఇక్కడ. వంట చేసుకొని తినేసి బయలుదేరిపోతే అయిపోతుంది. ప్రశాంతంగా ఉంది ప్లేస్ ఇక్కడైతే. అంటే వేసి తినే లోపు నా పరిస్థితి ఇదనమాట. కంప్లీట్ చెమటలతో మొత్తం నా షర్ట్ మొత్తం తడిచిపోయింది. కంప్లీట్ ఏసీ ఆన్ చేసుకొని బండిలో కూర్చొని ఏసీ ఆన్ చేసే వరకు ప్రశాంతంగా ఉండదు మైండ్ అయితే. ఫుల్ హీట్, హ్యూమిడిటీ, అసలు హ్యూమిడిటీ అయితే మామూలుగా లేదు పరిస్థితి అయితే. సో ఫైనల్ తినేసాము. తినేసి ఇప్పుడైతే బయలుదేరిపోదాం ఇక డెస్టినేషన్కి. మా బాబోయ్ హ్యూమిడిటీ అయితే సావ కొట్టేస్తుంది అబ్బా. కాసేపు ఇట్లా నించుంటే అది మొత్తం చెమటతో మొత్తం షర్ట్ మొత్తం తడిచిపోయింది, మొత్తం కంప్లీట్ వెట్ అయిపోయింది, మొత్తం తడిచిపోయింది అనమాట పరిస్థితి అయితే అది. సో స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయ్యి ఇంజన్ స్టార్ట్ చేసుకొని ఏసీ ఆన్ చేస్తే కానీ సెట్ అవ్వదు ఇది. సో ఇప్పుడు మనం వచ్చేసి యాక్చువల్గా తిరుపరపు వాటర్ ఫాల్స్ చూసుకొని అటు నుంచి నెట్టా అని చెప్పేసి వ్యూ పాయింట్ ఉందన్నమాట. నెట్టా అక్కడ వ్యూ పాయింట్ అయితే అవసరం అండి మార్నింగ్. సో అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి ఒక దగ్గర హాల్ తీసుకొని కుక్ చేసుకొని తినేసి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హజ్ హిమాలయ శివ టెంపుల్ అనమాట. అది హజ్మల అనుకుంటా. సో ఇది శివ టెంపుల్. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏంటో సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోదాం ఇక. సో ఫైనలీ మొత్తానికైతే హజ్మలై రీచ్ అయిపోయాం. సో ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్న స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. లైక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట స్టాచ్యూ. ఇక్కడ శివ స్టాచ్యూ
సో వెళ్ళేద్దాం, వెళ్ళేసి ఒకసారి కంప్లీట్గా దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడే టైం ఎండ బాగా కొట్టేస్తుంది, కాసేపు ఎడిటింగ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్ టైంలో సన్సెట్ చూసుకొని ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం ఇక. సో దట్స్ ద ప్లాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.